ధనుస్సు రాశి వారికి మే 29 గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపు తప్పకుండా జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయడం వల్ల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ధనుస్సు రాశి వారు మొట్టమొదటిసారిగా తప్పకుండా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా తప్పకుండా రాయండి. అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా చేసేటువంటి ఏదైనా కానీ అంటే అన్ని విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మే 29 గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ రాశివారు అంటే ఎవరైనా కానీ ఇప్పుడు ఆర్థిక పరంగా కూడా చాలా చక్కగా కొంచెం నిలదొక్కుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరు గతంలో పోల్చుకుంటే కొంచెం ఆర్థిక స్థితి అనేది కూడా మీకు చాలా ఎక్కువగా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరు చేసేటువంటి ప్రతి పనుల్లోనూ కష్టం అనేది కొంచెం తగ్గిందని కూడా చెప్పుకోవాలండి. ఈ రాశివారు చాలా మంచి మనసున్నవారు. ఈ రాశివారు ఎదుటి వారికి కష్టం వస్తే వీరి దగ్గరకు వచ్చి ఎవరైనా ఏదైనా సహాయం అడిగితే మాత్రం సహాయాన్ని చేయనని చెప్పి అనకుండా చక్కగా వారికి ఏదో ఒక సహాయాన్ని చేసి వారి కష్టాల నుండి బయటపడి వేసి వీరు చాలా ఆనందంగా ఉండేలాగా ఉంటారనమాట. ఈ రాశివారు శక్తికి మించి చేస్తారని చెప్పుకోవాలంటే అందరూ కూడా బాగుండాలనుకుంటారు. అందులో నేను ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు అన్నమాట. అంటే వీరి యొక్క మనస్థితి అనేది చాలా సైలెంట్గా మృదు స్వభావంతో ఉంటుందని చెప్పుకోవచ్చు. చూడడానికి నలుగురు చూసి కూడా ఏమనుకుంటారంటే వీరిని చూడడానికి చాలా సైలెంట్గా ఉన్నారే, చాలా మంచిగా డీసెంట్గా ఉన్నారని చెప్పి అనుకుంటారు. అలాగే చాలా తెలివైన వారు కూడా. కదిలిస్తే మాత్రం వీరితో చాలా చక్కగా మాట్లాడేస్తారనమాట ఎదుటి వ్యక్తులను. ఎందుకంటే వీరి మాట తీరు చాలా తెలివిగా చాలా పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ ఏ పాయింట్ ఎలా మాట్లాడాలి, ఏ పాయింట్ మాట్లాడితే ఎదుటివారు మన మాటలకు అట్రాక్ట్ అవుతారని చెప్పి ఎక్కువగా ఆలోచించి మాట్లాడతారు. అలాగే వీరిని ఎవరు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఏదైనా ఒక పని సాధించాలి అంటే మాత్రం పనిని పూర్తయ్యేంత వరకు వీరు నిద్రపోరండి. అంత ఆసక్తిగా పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంత పట్టుదల కసిగా వీరు ఎక్కువగా పనులైతే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక వీరి యొక్క పనితీరు కూడా మాట తీరు కూడా చాలా ఏ విధంగా ఉంటుందంటే కూడా నలుగురికి అట్రాక్షన్గా చేసే విధంగా ఉంటుందన్నమాట. ఇక వీరు ఏదైనా కానీ క్లాత్ సెలెక్షన్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వీరు చాలా హుందాగా బట్టలు వేసుకోవడంలో చాలా మెయింటెనెన్స్ చూస్తే ఎదుటి వ్యక్తులు నిజంగా వీరికి అంటే లేనటువంటి గౌరవాన్ని కూడా వీరికి కల్పించేలాగా వీరి హుందాతనం అలా ఉంటుందన్నమాట. అంతేకాకుండా వీరి యొక్క మాట తీరు కాకుండా వీరి హుందాతనంలో అందరినీ కూడా ఆకర్షించే విధంగా ఉంటుంది. ఇక ఈ రాశివారి యొక్క చక్కటి మాట తీరుతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరి పనులు కూడా అలాగే వీరు ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరు ఏదైనా ఒక పనిని ఎంచుకున్నారంటే అది సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పుకోవాలి. కళ్ళు మూసుకునేటువంటి అంటే మన వాళ్ళ మీద ఆ భారాన్ని పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కన్ఫామ్గా ఆ పనిని కంప్లీట్ చేసేస్తారనమాట. అంటే మనం అనుకునే లోపే మనకు ఏదైతే టైం అంటే అనుకుంటామో దానికంటే కొంచెం ముందుగానే వీరైతే చక్కగా పని పూర్తి చేస్తారండి. అయితే వీరికి గతంతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా అంటే గతంలో వీరికి చాలా అవమానాలు కష్టాలు ఇలా ఏవో కొన్ని వీరికి సంబంధించినటువంటి ఫ్యామిలీ పరంగా కానీ లేదంటే వీరు చేస్తున్నటువంటి పని పరంగా కానీ ఆర్థిక స్థితి ఏది కూడా అనుకూలంగా లేక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న టైం అయితే చాలా ఎక్కువగా గడిచిపోయింది. అయితే రాబోతున్నటువంటి రోజుల్లో వీరు చక్కగా అంటే మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని అయితే చూస్తారని చెప్పుకోవాలండి. అయితే చాలా రోజుల నుండి మాకు అనుకూలంగా లేదు, టైం అంతా వేస్ట్ చేసేసాం, మేము చేసేటువంటి పనుల్లో మాకు ఎంత తెలివి ఉన్నప్పటికీ కూడా మాకైతే ఏమాత్రం లాభం రావడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కదా. రేపటి రోజున మీకు చాలా బ్రహ్మాండమైనటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చు. అలా రేపంటే మీకు తెలియకుండానే మీకు కొంతమంది శత్రువులు అనేవాళ్ళు ఎక్కువగా పెరిగిపోయి ఉన్నారంటే బాగా డబ్బు సంపాదించుకోబోతున్నా కానీ లేదంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టాలన్నా కానీ మీరు ఏం చేస్తారంటే మీకు తెలియనటువంటి ఆ శత్రువులతో ఏదో ఒక విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళు మీకంటే ముందుగానే మీ పనిని మీరు సజావుగా కొనసాగించకుండా కొంచెం వెనక్కి లాగడం, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే విధంగా మాట్లాడడం, ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఆ పని పట్ల మీకు ఇంట్రెస్ట్ అనేది లేకుండా చేస్తూ ఉంటారనమాట. ఏంటంటే మీ ఆలోచన విధానాన్ని వాళ్ళు ఉపయోగించుకొని మీ పనులు అనేటివి మీకు చేసి మంచిగా సక్సెస్ అనేది పొందుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు చాలా చక్కగా అంటే సాయంత్రం లోపు వారి యొక్క మనస్థితి అలాగే వారి ప్రవర్తన అసలు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏ విధంగా నడుచుకుంటారు ఇదంతా కూడా రేపటి రోజున మీకు వారి నుండి తెలుసుకొని జాగ్రత్త పడతారు. అలాగే ముందు రోజుల్లో ఇక వారిని దూరం పెట్టేసి మీ పనిని మీరు చాలా కాన్సన్ట్రేషన్తో చేస్తారండి. అలా చేయడం వల్ల ముందు రోజుల్లో మీకు ఒక మంచి లాభం అనేది మీ పనుల్లో ఒక మంచి లాభం అనేది తప్పకుండా మీకు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక అలాగే మీ పని
3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎక్కువగా మీకు నరదిష్టి కూడా ఉంటుందని చెప్పొచ్చండి. ఈ నరదిష్టి, నరదోష, నరఘోష అనేది మీకు చాలా ఎక్కువగా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు రావడం కానీ, ఈ మధ్యకాలం చూసినట్లయితే కొంచెం వీరికి తెలియకుండానే కొంచెం నిరాశగా ఉండిపోవడం కానీ, ఒత్తిడికి లోనవ్వడం, మనసు ఏం ప్రశాంతంగా లేకుండా కొంచెం ఏదో ఒక మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం జరుగుతుంది. సోమరితనంగా పడుకోవాలి అనిపించడం, పని చేయడానికి ఎక్కువగా ఇష్టం చూపించకపోవడం, ఎప్పుడు తలనొప్పిగా ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయండి. దీనంతటికీ కారణం మీ మీద ఉన్నటువంటి నరదృష్టి అనమాట. నరదృష్టి అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఖచ్చితంగా తీసేసుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నిర్లక్ష్యం చేస్తే వారి యొక్క ఆదాయానికి, ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పలు తప్పవని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ప్రతి శనివారం లేదా గురువారం లేదా బుధవారం రోజు ఉప్పు ఆవాలతో మీరైతే చక్కగా దిష్టి తీసేసుకుంటూ ఉండండి. దిష్టి తీసేసుకుంటూ ఉండడం వల్ల మీపై ఉన్నటువంటి నరదిష్టి అంతా కూడా తప్పకుండా తొలగిపోతుందన్నమాట. మీరు మర్చిపోకుండా ప్రతి బుధవారం, గురువారం, శనివారం ఈ 3 రోజుల్లో ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకోవడమే కాకుండా ఆదివారం నాడు ఎర్ర నీళ్ళతో కూడా దిష్టి తీసేసుకోవడం, మీ ఇష్టదైవాన్ని దర్శించుకొని ఉండడం, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం, మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, సోమవారం శివాలయానికి వెళ్ళడం, ఇలా దైవాన్ని దర్శించుకుంటూ ఉండడం వల్ల నరదిష్టి అనేది చాలా తొందరగా పోతుందని చెప్పుకోవచ్చు. భగవంతుని కోరుకోవడం, ఇలా చాలా అనుకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు భగవంతుని కోరుకోవడం వల్ల నరఘోష, నర ఏడుపులు అనేవి ఇవన్నీ కూడా మీ మీద పడకుండా ఉంటుందండి అని చెప్పి భగవంతుడికి చెప్పుకొని మీ యొక్క సంకల్పాన్ని అడగడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల మీ మీద దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ప్రభావితం పడుతుందన్నమాట. ఈ విధంగా ఎవరి మీద అయితే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందో వారికి ఏ నరదిష్టి, నరఘోష ఏమీ చేయలేవు. కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు రేపటి రోజున మీకు మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చండి. అంతేకాక రేపటి రోజున మీకు గతంతో పోల్చుకుంటే కొన్ని మంచి విషయాలను, మంచి అనుభవాలను కూడా మీరు రేపటి రోజున మీరు చూడబోతున్నారు. ఇంకా రేపు మీకు ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థికపరమైనటువంటి అన్ని విషయాల్లోనూ కొన్ని లాభాలను అయితే మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. రేపు పూర్తిగా మీ పనుల్లో మీరు చాలా బిజీగా గడపబోతున్నారు. అలాగే ఇలా గడుపుతూ ఉన్నా కూడా మంచి సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారనమాట. అలాగే మీ మానసికమైనటువంటి ఒత్తిడి కొంచెం తగ్గించుకునేటువంటి ప్రయత్నాన్ని ఆధ్యాత్మిక పరంగా మీ మనసును మళ్లించుకొని చక్కగా యోగా లాంటివి కానీ, ఇంట్లో దీపారాధన చేసుకొని మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం కానీ, ఉదయం నిద్ర లేచిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి చక్కగా ఏదైనా ఆలయాన్ని చక్కగా వెళ్ళి దర్శించుకొని దైవాన్ని దర్శించుకొని రండి. అంతేకాకుండా మీరు రేపటి రోజున ఎవరైతే రేపు ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా, వారికైతే అనుకూలంగా ఉంటుందన్నమాట. రేపటి రోజున మీరు మీ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ఇంకా ఎవరికైనా అవసరమైనటువంటి ఏదైనా కానీ ఏదో ఒక రూపంగా వాళ్ళకు అవసరాలకు ధనం అందించడం కానీ, మీ చేతి నిండా కూడా ధనపరంగా అయితే ఎటువంటి సమస్యలు కనిపించడం లేదండి. చాలా ఆనందంగా, పీస్ఫుల్గా రేపటి రోజున మీకు గడిచబోతుందన్నమాట. ఇంకా మీరు మరొక శుభవార్త కూడా వినబోతున్నారు. ఎందుకంటే మీకంటూ ఒక సొంత ఇల్లు మీకు నచ్చినట్లుగా కట్టుకోవడం కోసం ఒక స్థలాన్ని కొనాలని చెప్పి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు కదా ఈ రాశివారు. ఆ స్థలం అనేది కూడా ఆ స్థలాన్ని మీరు తప్పకుండా రేపటి రోజున కొనడం కానీ, లేదంటే కొంచెం ప్రణాళికలు వేసుకోవడం కానీ, గృహ నిర్మాణం చేపట్టేటువంటి పనులు చేపట్టడం కానీ, ఇటువంటివన్నీ కూడా ఇంటికి సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీ అయితే, స్థలం కానీ, ఇల్లు కానీ ఒకటైతే ఖచ్చితంగా రేపటి రోజున ఏదో ఒక విషయం అయితే చర్చిస్తారనమాట, మాట్లాడుకుంటారు. దానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకొని మీరు అందులో ఏదో ఒకటి మీకంతా కూడా శుభం అనిపించే విధంగా ఉంటుంది. అలాగే రేపటి రోజున వివాహ ప్రయత్నాలు ఎవరైనా ఉన్నవారికి రేపటి రోజున వివాహ యోగం కూడా కలిసి వచ్చేటువంటి భాగ్యం అయితే ఈ రాశిలో రాసిపెట్టి ఉంది. కాబట్టి మీకు కొంచెం గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు నచ్చినటువంటి వారు అర్ధాంగి మీకు రేపటి రోజున మీరు పొందేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధంగా అయితే మీకు చాలా చక్కగా అనుకూలంగా రేపటి రోజున ఉండబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద మనిషి నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలంటే డబ్బు కంటే ముఖ్యం ఆరోగ్యం. ఇది చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒప్పుకోవాల్సినటువంటి నిజం. కాబట్టి మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యపరంగా చాలా చక్కగా మీ యొక్క శరీరం అనేది మీకు సహకరిస్తుందండి. ఆరోగ్యంగా మీరు చాలా ఆనందంగా ఉంటారనమాట. కాబట్టి ఆరోగ్యంగా ఉండడం కూడా ఒక శుభవార్తే. కాబట్టి రేపటి రోజున పూర్తిగా మీరు ఆరోగ్య సమస్యలు ఎటువంటివి కూడా మీకు మీ మనసుకు ఒత్తిడి లేకుండా గురి చేసుకోకుండా మీరు ఉండాలంటే కనుక మీ మనసుని ఎక్కువగా టెన్షన్స్ కాకుండా మేము కొంచెం ప్రశాంతంగా ఉంచుకునేందుకు పనులు చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పి తెలుసుకోండి. ఈ విధంగా అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి రేపటి రోజున ఈ విధంగా ఉండబోతుందండి. తప్పకుండా మీరు శివారాధన చేసుకోండి. శివుడిని ఆరాధించడం వలన, అలాగే
తప్పకుండా మీరు అంటే మీకు దగ్గరలో ఉన్న గుడికి, ఏ గుడికైనా రేపు గురువారం కదా, బాబా గుడికి కానీ ఇట్లా వెళ్తూ ఉండండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.